ప్రార్థన చేయండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. ఇది పరశురామ సీతారాములు పాడిన ప్రభులు జానపద గేయ మూలకంగా ఉంది. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగావన్నా నీవుగా నీదన్నాది ఏమో జోడుమన్నా. క్షరముగా నీదన్నా క్షరముగా నీదన్నా గురుకృప విన్నది గుర్తు తెలియునన్నా. గురుకృప విన్నది గుర్తు తెలియునన్నా. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగావన్నా నీవుగా నీదన్నాది ఏమో చూడుమన్నా. సాధారణముల కన్నాది సాధ్యముగాదన్నా వేదంబుల కన్నాది అమితమైనదన్నా. వేదంబుల కన్నాది అమితమైనదన్నా. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగవన్నా నీవుగా నీదన్నాది ఏమో చూడుమన్నా. వెలుగుగా నీదన్నాది చీకటి కాదన్నా పలుకులకెప్పుడు సాధ్యము కానిది పరమ గోప్యమన్నా. పలుకులకెప్పుడు సాధ్యము కానిది పరమ గోప్యమన్నా. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగవన్నా నీవుగా నీదన్నది ఏమో చూడుమన్నా. ఏమిగా నీదన్నది ఏమన రాదన్నా నీవు నేను సున్నా లక్షణ గురుడు తెలిపేనన్నా. నీవు నేను సున్నా లక్షణ గురుడు తెలిపేనన్నా. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగవన్నా నీవుగా నీదన్నది ఏమో చూడుమన్నా. సీతారాములకు ఇది సిద్ధమైనదన్నా ఏ తీరిది అన్న లక్షణం నిలిపి చూడురన్నా. ఏ తీరిది అన్న లక్ష్యము నిలిపి చూడరన్నా. అన్నా వినుమన్నా నీవెన్నడెరుగవన్నా నీవుగా నీదన్నది ఏమో చూడుమన్నా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు బాబా. జై గురు. జై గురు. ఇప్పుడు 107 శ్లోకము 17 శ్లోకము. పదిహేడు శ్లోకము కానివ్వండి. లేడా వెంకటేష్ లేడా? జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. కిరీటినం గదినం చక్రేణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్
దీప్తానారాత్తద్యుతిమప్రమేయం. జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. పుల్లయార్యులకు జై. నిన్న జరిగిండే భాగంలో మొత్తం అంతా నేనేనప్ప అని చెప్పి కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిన తర్వాత ఆ విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు, ఓ మహానుభావ, నీ విశ్వరూపాన్ని తుది, మొదలు, మధ్య అనేటువంటి భాగాన్ని ఎక్కడ చూసినప్పటికైనా కానీ నాకు చేతకాకోకుండా స్వామి, నువ్వు మొదలు కొన మధ్య మూడు లేనటువంటి మహానుభావుని నువ్వు అని చెప్పి పొగుడుకుంటా ఆ తర్వాత మళ్ళా ఈ శ్లోకం చెప్పినాడు. ఇప్పుడు కిరీటధరునిగను, గదాధరునిగను, చక్రహస్తునిగను, సర్వత్రా ప్రకాశించు వానిగను, ప్రభాపుంజముగను, దుర్దర్శనీయునిగను, సూర్యాగ్నుల కాంతిని బోలు కాంతి గల వానిగను, అపరిచ్ఛిన్నునిగను, నిన్ను అన్ని ఎడలా చూచుచున్నాడను. ఓ మహానుభావ, ఓ కృష్ణ పరమాత్మ, కిరీటాన్ని ధరించినవుగా, కిరీటము ధరించినావు, గదను ధరించినావు, చక్రము ఉంది, సర్వత్రా ప్రకాశించువానిగను, సర్వత్రా ఎక్కడ చూసినప్పటికైనా కానీ నీవే కనపడతా ఉండవు. నీవు తప్ప ఇతరం అన్యత్ర లేనే లేదు. ఈ జగత్తంతా కూడా నువ్వే కనపడతా ఉండవు. ప్రభాపుంజముగను, ప్రభ అంటే నీ యొక్క వెలుగు, ఎక్కడ చూసినప్పటికైనా కానీ నీ తేజస్సే కనపడతా ఉంది. దుర్దర్శనీయునిగను, ఈ దుర్దర్శలు అనేటువంటివి లేకుండా చేసేటువంటి అనిగాను, సూర్యాగ్నుల కాంతిని బోలు, సూర్యుని నుంచి వెలువడేటువంటి ఆ వెలుగు, ఆ జ్యోతి, ఆ కాంతులు ఎక్కడ చూసినప్పటికైనా కానీ నీ నీ దేహం నందే మొత్తము జగత్తంతా అదే వెలుగు కనిపిస్తా ఉంది. మహానుభావ, కాంతి గలవాని గను, ఎక్కడ చూసినా నీ కాంతే ఉంది. అపరిచ్ఛిన్నుని గను, ఎక్కడే గాని విచ్ఛిన్నం అనేది లేకుండా సర్వత్రా నీవే కనపడతా ఉండవు. నిన్ను అన్ని ఎడలా చూచుచున్నాడను, అంతలక్క నీవే కనపడతా ఉండవు, అంతటా నీవే ఉండవు, అంతా నీవే, నిన్నే నేను చూస్తున్నా ఓ కృష్ణ అని చెప్పి ఇక తర్వాత శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వామవ్యయా శాశ్వత ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మమ మతోమి. జై గురు. ఓ పరమాత్మ, నీవు పరబ్రహ్మమవు, ఏకమాత్రమగు జ్ఞేయ వస్తువు. ఓ మహానుభావ, నువ్వు పరబ్రహ్మం, అంతటా నుండి నీవే సకలము వ్యాపించి ఉండబడినటువంటి వాడు. ఏకమాత్రమగు జ్ఞేయ వస్తువు అంటే ఒకే జ్ఞేయం అంటే ఒకే గుర్తు కలిగినటువంటి వస్తువుగా ఉన్నటువంటి వాడు నువ్వు. మొత్తం ఈ జగత్తంతా కూడా నువ్వు తప్ప అన్యం లేదు అనేటువంటి భావన ఇక్కడ. నీవు విశ్వమునకు శ్రేష్ఠుడవగు ఆశ్రమము, ఈ ప్రపంచానికే, ఈ విశ్వానికంతా కూడా శ్రేష్టమైనటువంటి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాడవు నీవు. సనాతన ధర్మరక్షకుడవు, మొదటి నుంచి తుది వెళ్ళా కూడా సనాతనం నుంచి కూడా ఆ ధర్మం ఎక్కడైతే అనుకూలం తప్పుతా ఉందో అక్కడ నీ యొక్క ధర్మాన్ని నువ్వు రక్షించేదానికి ఉద్భవించేటువంటి ధర్మరక్షకుడవు నీవు. నిత్యుడవు అంటే ఇప్పుడు ఉండావు, రేపు లేవు, నిన్న ఉన్నావు అనేటువంటి భావన లేకుండా నిత్యుడవు, ఎల్లవేళలా నీవు తప్ప అన్యం లేనే లేదు ఈ జగత్తు యందు. అటువంటి పరమాత్మవు అని నా అభిప్రాయము అని అర్జునుడు కృష్ణుని స్తోత్రం చేస్తా ఉన్నాడు. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్తావుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. ఓ కృష్ణ,
నీవు ఆది మధ్య అంతరహితుడవు. ఆదిలో గాని, మధ్యలో గాని, అంతములో గాని ఎక్కడ లేటువంటిది కూడా వెలితి లేకోకుండా ఉండబడినటువంటి వాడవు నీవు ఓ కృష్ణ. అఖండ శక్తిశాలివి. నిన్ను మించినటువంటి శక్తి ఇంకెక్కడా లేదు. నీవే అఖండ శక్తిశాలివి. నీవే గొప్ప శక్తి అయినటువంటి వానివి. అసంఖ్య బాహు విశిష్టుడవు. ఎన్నో లెక్కలేనటువంటి చేతులు కలిగినటువంటి వాడవు. చంద్ర సూర్యులు నీ నేత్రములు. నీలోనే చంద్రుడు సూర్యుడు కూడా నీకు నేత్రాలుగా ఉండారు. నీ ముఖమండలమున ప్రదీప్తాగ్ని జ్యోతి దీపిల్లుచున్నది. నీ ముఖం చూస్తే ఎంతో వచ్చస్సు, ఎంతో తేజస్సుగా బ్రహ్మాండమైనటువంటి ఆ తేజస్సు కనిపిస్తా ఉంది. నీ తేజమున జగత్తునంతటిని తపింపచేయువానిగను నిన్ను చూచుచున్నాడను. నీ యొక్క ఈ తేజము చేతనే ఈ జగత్ అంతటినీ కూడా ఎంతో తప్పించేటట్టు, అంటే ఎంతో పరమార్థం చెందేటట్టుగా ఈ జగత్తునంతా పోషించేవానిగా, దాన్ని అన్నింటినీ సత్ప్రవర్తనగా మార్చేటువంటి వానిగా నిన్ను నేను చూస్తా ఉండవు కృష్ణ పరమాత్మ అని చెప్పి అర్జునుడు చెప్తాడు. వ్యాపిత్వయోరిహ మదంతరం హి వ్యాప్తం త్వయ్యైకేన దిశచ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రమం తవేదం లోకత్రయం ప్రవ్యర్థితం మహాత్మనాం. ఓ కృష్ణ, ఓ మహాత్మా, భూమి ఆకాశము ఈ మధ్య ప్రదేశము నీ ఒక్కరి చేతనే వ్యాపింపబడి, చూడు భూమి ఆకాశము అదంతా ఎంతవరకు వ్యాపించిందో అంత లెక్క కూడా నీవే వ్యాపించి ఈ ప్రదేశమంతా నీ చేతనే వ్యాపింపబడి, దిక్కులు అన్నీ కూడా వ్యాపింపబడి పడి ఉన్నవి. ఏ దిక్కు చూసినప్పటికైనా కానీ నువ్వే ఉండవు. ఈ 4 దిక్కులు 4 మూలలు 8 దిక్కులు కూడా అంతా నువ్వే వ్యాపించి ఉండవు. ఓ మహానుభావా, నీ ఈ ఆశ్చర్యకరమును అదృష్టపూర్వమును ఘోరమును అగు విశ్వరూపమును చూచి ముల్లోకములు భయపడుచున్నవి అని నేను చూచుచున్నాను. నీ విశ్వరూపాన్ని చూసినటువంటి ఈ ఆశ్చర్యమైనటువంటిది, అంటే ఇంత గొప్పది ఎక్కడా లేనటువంటిది, అంతటా నీవే నిండి నీవే ఉండబడినటువంటి ఈ యొక్క ఈ విశ్వరూపాన్ని నా అదృష్టపూర్వమును నేను ఎంతో అదృష్టం చేసి ఈ రూపాన్ని చూడగలిగినాను. ఈ ఘోరముగు విశ్వరూపమును చూచి, ఈ ఘోరమైనటువంటి గొప్పదైనటువంటి ఈ విశ్వరూపాన్ని చూచి ముల్లోకములు భయపడుచున్నవి. అంటే ఇక ఇతరత్రా ఉండబడినటువంటి ఈ ప్రాణులు, ఈ దేవతలు, రాక్షసులు అంతా కూడా భయపడతారు మహానుభావ అని నేను చూచుచున్నాను. నేను ఏదో నీ దివ్య జ్ఞానంతో నేను చూడగలిగినాను. మిగతా అందరికీ ఇది ఉండదు కాబట్టి ఈ రూపాన్ని వాళ్ళు చూస్తే తట్టుకోలేరు, భయపడతారంటే అందరికీ ఏంటి కనపడతాడా అయ్యప్ప, నువ్వు కావాలన్నావు నీకు చూపిస్తా అన్నాడు. సరే. అమిహి త్వాం సురసంగా వింశతి కేచిద్వితః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధిసంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ యుద్ధమనర్చు మనుష్య శరీరాదులకు, ఈ యుద్ధమనర్చు శరీర మనుష్య దారులకు వసువు మొదలగు దేవతలు ఈ యుద్ధం చేసేదానికి ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఎంతో మంది వసువులు ఉండారే. అటువంటి వసువులు దేవతలు నీ యందు ప్రవేశించుతున్నారు. వాళ్ళంతా కూడా నీ యందే లీనమైతాండారు, నీ యందే ప్రవేశిస్తాండారు. ఓ మహానుభావ, కొందరు భీతి నంది చేతులు జోడించి నిన్ను నుతించుచున్నారు. నీ యొక్క విశ్వరూపాన్ని చూసి ఎంతో మంది భయభ్రాంతులై చేతులు జోడించి నిన్నే స్తోత్రం చేస్తాండారు. ఓ కృష్ణ, మహా ఋషులు సిద్ధులను జగత్తునకు శుభమగుగాక అని పలికి ఎంతో మంది మహాత్ములు, ఋషీశ్వరులు, సిద్ధులు అంటే గొప్ప సిద్ధి పొందినటువంటి వాళ్ళంతా కూడా ఈ జగత్తునకు శుభమగుగాక, ఈ జగత్తంతా బాగా ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తూ అని పలికి శ్రేష్టములకు స్తోత్రములతో నిన్ను పొగడుచున్నారు. శ్రేష్టమైనటువంటి స్తోత్రములు అంటే మంచి మంచి వాక్యాల చేత, మంచి మంచి శ్లోకాల చేత నిన్ను స్తోత్రం చేస్తున్నారంటే నిన్నే భజిస్తున్నారు. ఓ మహానుభావ,
रुद्रादित्या वसवो ये च साध्यौ विश्वो अश्विनौ मरुतच्छोष्मपाच्यः गन्धर्वयक्षासुरसिद्धसाङ्घौ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఓ మహానుభావ, రుద్రులు, ఆదిత్యులను, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుద్గణము, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు మున్నగు వారు అందరూ కూడా విస్మితులై నిన్ను వీక్షించుతున్నారు. ఈ ఉండబడినటువంటి జగత్తులో ఉండబడినటువంటి వీళ్ళంతా కూడా నీ యొక్క ఈ విశ్వస్వరూపాన్ని చూసి విస్మితులై వాళ్ళ మనస్సు చెలించి ఎంతెంతో భయభ్రాంతులకు లోనై నిన్నే వీక్షించుతున్నారు, అంటే నిన్నే చూస్తున్నారు. ఓ మహానుభావ. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహు బహురూపాదం బహూదరం బహూదం ద్రాష్టాకరాళం దృష్టాలోకః ప్రవ్యతిథౌ స్తతాహం. ఓ ప్రభు, ఓ కృష్ణ, అనేకములకు ముఖనేత్రములు, హస్తపాదములు, ఊరువులు, ఉదరములతో ఒప్పుచు నీ ఈ విశ్వరూపము అసంఖ్యములకు దంతములతో భయంకరమై తోచుచున్నది. ఈ రూపమును గాంచి ప్రాణులందరూ నేనును కూడా భీతి చెందుచున్నారము. ఓ మహానుభావ, నీ యొక్క ఈ విశ్వరూపం ఎట్లుందంటే అనేకమైనటువంటి ముఖములు, ఎన్నెన్నో తలలు, తలలుంటే ముఖము, ముఖముంటే నేత్రములు, ఎన్నెన్నో నేత్రములతో ఎన్నో హస్తములు, ఎన్నో పాదములు, ఎన్నో ఊరువులు, ఎన్నో ఉదరములు అంటే పొట్టలు ఒప్పుచు నీ విశ్వరూపము అసంఖ్యములకు దంతములతో ఎన్నెన్నో అతీతమైనటువంటి కోరలతో భయంకరమై తోచుచున్నది. నీ విశ్వరూపాన్ని చూసేదానికే కాకుండా ఉంది, ఎంతో భయంకరంగా ఉంది ఈ రూపము. ఈ రూపమును గాంచి ప్రాణులందరూ ఈ రూపాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళంతా కూడా నేను కూడా భీతి చెందుతున్నానంటే భయభ్రాంతులు అవుతా ఉండా ఓ మహానుభావ అని చెప్పినాడు. సభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్టా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం నా విందామి సమంచ విష్ణు. ఓ పరమాత్మ, సర్వవ్యాపి గనుక గగన స్పర్శయును, సగన వ్యాపి గగన స్పర్శయును అంటే సర్వము వ్యాపించి ఉండబడినటువంటి ఈ వాయువు అంతలక్క ఆకాశం నుంచి భూమి వరకు ఎట్లయితే వ్యాపించి ఉందో అది స్పర్శయును అంటే అది ఆ స్పర్శ చేత తేజోమయమును, ఎంతో వెలుగునిచ్చేటువంటి తేజోమైనటువంటి ఆ సూర్య వెలుగు ఏ విధంగా ఉందో ఆ విధంగా నానావర్ణ యుక్తమును, ఎన్నో రకరకాలైనటువంటి ఈ జగత్తులో కనపడేటివన్నీ కూడా విస్పారవదనమును ఎంతో ఆహ్లాదకరమైనటువంటివిగాను, ఉజ్వల విశాల నేత్రమును, ఉజ్వల అంటే గొప్ప విశాలమైనటువంటి కన్నులను అగు నీ విశ్వరూపమును గాంచి నా మనస్సు కలవరపడుచున్నది, ధైర్యమును శాంతిని పొందజాలకున్నాడను. ఇప్పుడు నీ యొక్క ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత నా మనస్సు, నా ధైర్యమే సన్నగిల్లిపోయి నా మనస్సు అంతా కలత చెందుతా ఉంది, నేను భయభ్రాంతులకు లోనయ్యేటువంటి భావన కలుగుతాంది ఓ మహానుభావ అని చెప్తానాడు అర్జునుడు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కళానల సన్నిభాని దిశో నా జానే నలాభే చ కర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ మహానుభావ, ఓ దేవదేవా, భయంకరములకు కోరలతో ఒప్పునవియును ప్రళయాగ్ని సదృశ్యములను అగు నీ వదనముల చూడ నాకు దిగ్భ్రమ కలుగుచున్నది, నా శాంతి తొలగినది, ప్రసన్నుడవగుము. ఓ మహానుభావ, నువ్వు చూపించినటువంటి విశ్వరూపాన్నంతా నేను చూసేదానికే నాకు శాత కాకకున్నది, ఎంతో భయభ్రాంతున్నైపోయి నా మనస్సంతా విస్మయమైపోయి వికల్పం చెందుతా ఉంది. మహానుభావ, ఇంకా చాలు, నాకు
మామూలుగా నీ రూపాన్ని చూపించు, నువ్వు ఇక ప్రసన్నుడవు కమ్ము అని చెప్పి అడుగుతాడు అర్జునుడు కృష్ణుణ్ణి. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రః సర్వే సహైవానిపాల సంఘై భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ సహస్మధీయరపి యోధముఖ్యై. ఓ పరమా, ఇంకా ఉంది చూడు శ్లోకం, ఇంకోటి ఉంది. తే త్వరమాణా విశంతి ద్రాష్టాం కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతి చూర్ణితైరుత్తమాంగై. ఓ మహానుభావా, ధృతరాష్ట్రుని పుత్రులు రాజన్య వర్గముతో నీ ముఖ వివరముల ప్రవేశించుచున్నారు. ఓ కృష్ణ, ఈ ధృతరాష్ట్రుని పుత్రులు అయినటువంటి ఆ 100 మంది కూడా రాజన్య వర్గముతో, అంటే మొత్తం అంతా కలుసుకొని నీ ముఖ వివరముల ప్రవేశించుచున్నారు. వాళ్ళంతా కూడా నీ ముఖంలోనే కనిపిస్తా ఉన్నారు. ఇక భీష్మ, ద్రోణులు, కర్ణుడు, మన పక్షములకు చెందిన దృష్టద్యుమ్నాది వీరులతో కూడా నీ యందు ప్రవేశించుచున్నారు. భీష్ముడు వస్తాడు, కర్ణుడు వస్తాడు, మన పక్షములో ఉండబడినటువంటి దుష్టద్యుమ్నుడు కూడా వస్తాడు. వీళ్ళతో కూడా అందరూ కలిసి నీ యందు ప్రవేశించుచున్నారు. అంతే వీళ్ళంతా కూడా నీలేకే వచ్చి నీలో లీనమైతా ఉంటారు. వారందరూ కరాళ దంస్తములను భీషణములను అగు నీ ముఖ గహ్వరముల తొందరపడుచు ప్రవేశించుతున్నారు. వాళ్ళంతా ఎక్కడ పోతాడారంటే కరాళ దంస్త్రములు అంటే గొప్పదైనటువంటి నీ కోరల మధ్యలో వాళ్ళంతా వచ్చి నీ ముఖ గహ్వరముల అంటే నీ ముఖములో ఉండబడినటువంటి ఆ నోర్లు తెరిచినటువంటి ఆ నోటి లోపలికి తొందరపడుచు ప్రవేశించుతున్నారు. కొందరు పండ్ల సందులో చిక్కుకొని పొడుముగా చేయబడిన శిరస్సులతో కనబడుచున్నారు. కొంతమంది నోట్లే పోతూ ఆ పండ్ల సందుల్లో ఇరుక్కొని బయటికి కొంత లోపలికి కొంత వాళ్ళు కనపడతా ఉన్నారు. ఓ మహానుభావా, యథా నదీనాం బహవోంబువేగః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరః వింశతే వక్త్రాణ్యభిజ్వలంతి. ఓ కృష్ణ, పెక్కు నీటి ధారలు ఏ రీతిగా సముద్రమును ఎదుర్కొని ప్రవేశించుచున్నవు. ఓ మహానుభావా, ఎక్కడి నుంచినో ఎన్నో సెలయేర్లన్నీ వచ్చి ఆ సముద్రంలో ఏ విధంగా అయితే కలుస్తా ఉన్నాయో ఆ రీతిగా ఈ మనుష్య యోధులు సర్వత్రా ప్రకాశమానమగు నీ నోళ్లలో ప్రవేశించుచున్నారు. ఈ మనుషులంతా ఈ రీతిగా ఈ రాజులు ఈ యోధులంతా కూడా వచ్చి నీ నోటి అందే వీళ్ళంతా ఎన్ని నోర్లు ఉన్నాయో అన్ని, తలకు ఒక నోరు ఉంటుంది కదా, అన్ని నోర్లలో కూడా వీళ్ళంతా సముద్రంలో ఎట్లయితే ఆ జలమంతా కలుస్తా ఉందో ఆ విధంగా వీళ్ళంతా నీలేకే వచ్చి లీలమైపోతాడు. నీ లోట్లో నుంచి నీలేకే లీలమైతా ఉండారు. యథా ప్రతీప్తం జ్వలనం పతం పంతగా వింశతి నాశాయ సమృద్ధ వేగః తథైవ నాశాయ వింశతి లోకః తవాపి వక్రాణి సమృద్ధ వేగః. వింశతి అంటే అర్థం వేరే వస్తుంది. వింశతి కాదు, విశంతి. వింశతి పలికిన ఆడ 2 తావుల కూడాను విశంతి. ఓ మహానుభావ, ఓ కృష్ణ, మిడుతలు తొందరగా పరుగిడి మండు నిప్పుల బడుట చావు కొరకే అయిన రీతిగా ఈ అగ్ని మంట ఎక్కడైతే వెలుగు బాగా తేజస్సు కనపడుతుందో రాత్రిపూట, అప్పుడు ఎక్కడెక్కడ ఉండబడినటువంటి క్రిములు, మిడతలు ఇటువంటివన్నీ వచ్చి ఆ అగ్నిలో ఏ విధంగా పడిపోతా ఉన్నాయో ఆ విధంగా అయిన రీతిగా జనులందరూ కూడా మృతునంది అతి వేగముగా నీ ముఖ వివరములు ప్రవేశించుచున్నారు. ఈ జగత్తులో కనపడేటువంటి ఈ జనాభాలంతా కూడా వచ్చి నీ నోట్లో పడి లేకోకుండా మృతి నొందుతాడారు. మహానుభావ, ఎట్లా ఆ నిప్పులలో మిడతలు ఎట్లయితే వచ్చి పడతాండాయో ఆ విధంగా ఎక్కడెక్కడ ఉండబడినటువంటి ఈ యోధులంతా కూడా వచ్చి నీ నోట్లో పడి లేకోకుండా పోతాడారు. మహానుభావ,
येलियस्येऽग्रसमानः समन्तात् लोकान् समग्रान् वदनैर्ज्वललब्धिः तेजोभिरापूर्वा जगत्समग्रं वासस्तवोगः ప్రతపంతి విష్ణు. ఓ కృష్ణ, ఓ భగవంతుడా, దివ్యమానములకు వదన సమూహాలతో, దివ్యమానములకు అంటే ఎంతో విశాలమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి నీ ముఖార విందమున ఆ వదన సమూహాలతో, అంటే ఆ వదనము నీ యొక్క ధైర్యమైనటువంటి గాంభీర్యమైనటువంటి ముఖవర్చస్సు ఆ సమూహాలతో ఈ వీరులనందరినీ మృంగుచు ఈ వచ్చేటువంటి ఈ వీరులందరినీ కూడా ఆ నీ నోటిలో ఎప్పుడు ప్రవేశిస్తాండారో వాళ్ళని అదే విధంగా అందరినీ మింగుతూ అన్ని వైపులకు నాలుకలను చూపుచూ ఇంకా కావాలా ఇంకా తక్కువ ఉంది అనేటువంటి భావం చేత ఆ నాలుకలను అంతలోక చూపించుకుంటూ ఆస్వాదన మొనర్చుచున్నాడు. ఇంకా ఆకలి తీరలేదు అనేటువంటి స్వభావం చేత నాలుకలు చాపుకుంటూ ఇంకా కావాలా అనేటువంటి భావాన్ని చూపిస్తాండావు కృష్ణ. ఈ తీవ్రములకు నీ ప్రభలు కాంతులతో జగత్తును అంతటిని నింపి తప్పింపజేయుచున్నవి. ఈ తీవ్రమైనటువంటి ఈ గొప్ప ప్రళయ కాలంలో వచ్చినటువంటి ఆ ఎట్లయితే ఉంటుందో ప్రళయంలో ఆ విధంగా నీ యొక్క ఈ ప్రభలు, నీ చేసేటువంటి చేష్టలు, నీ ముఖం నుంచి వచ్చేటువంటి ఈ కాంతులతో జగత్తును అంతటిని నింపి తప్పింపజేయుచున్నవి. ఈ జగత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి స్వభావన కల్పిస్తాంది మహానుభావ. అఖ్యాహీనేకో భవానుగ్రహ రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. కృష్ణ, అతి క్రూరమగు ఆకారము గల నీవు ఎవరో నాకు చెప్పుము. ఇంత వికృత రూపమైనటువంటి ఇంత క్రూరమైనటువంటి ఈ ఆకారం నేను ఎప్పుడూ చూడలేదు. అసలు నువ్వు ఎవరయ్యా? నువ్వెవరో నాకు చెప్పు. నీకు నమస్కారం. నువ్వు మామూలుగా కృష్ణుని రూపంలోనే నాకు కనపడినావు, కానీ నీలో ఇంత ఉండి ఈ ఆకారాన్నంతా ఎక్కడ దాచిపెట్టినావు? అసలు నువ్వెవరు? నీకు నమస్కరిస్తా, నువ్వెవరో నాకు చెప్పు. ఓ దేవశ్రేష్ఠ, ప్రసన్నుడవు కమ్ము. ఓ దేవా, దేవతలలో శ్రేష్టమైనటువంటి వాడా, ప్రసన్నుడవు కమ్ము అంటే ఇక నీ యొక్క ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మామూలు రూపాన్ని నాకు కనిపించేటట్టు చేయి మహానుభావ అని చెప్పి ఆది పురుషుడవగు నిన్ను తెలుసుకొనక కోరేదను. నీలో ఆది పురుషుడు మొట్టమొదట ఏ విధంగా నువ్వు వచ్చినావో అటువంటి ఆ పురుషుణ్ణి నేను తెలుసుకునే దానికి నాలో కోరిక జనించింది. కాబట్టి నీ ఉద్దేశం ఏమియో తెలియకున్నది. నాకేమో ఆ భావన వచ్చింది, మరి నీ ఉద్దేశం ఎట్లుందో అది నాకు తెలియకోకున్నది ఓ కృష్ణ అన్నప్పుడు ఇక్కడ భగవాన్ ఉవాచ అన్నాడు. ఇంతవరకు అర్జునుడు అడిగినాడు, ఇప్పుడు కృష్ణుడు చెప్పేదానికి ప్రారంభమైతాడు. భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏ అవస్థితః ప్రత్యనికేషు యోధః. ఇంకా శ్రీకృష్ణుడు పలుకుతాను. ఇది భగవాన్ ఉవాచ, కృష్ణుడు పలికెను. ఓ అర్జున, నేను లోక సంహారార్థము విజృంభించిన కాలుడను. ఈ లోకాన్ని సంహరించే దానికోసం విజృంభించినటువంటి కాలుడను అంటే యముడను. ఇప్పుడు ప్రాణుల సంహరింప మొదలెడితిని. ఇప్పుడు ఇక్కడ కనపడేటువంటి ఈ ప్రాణులందరినీ కూడా చంపేదానికి మొదలు పెట్టానయ్యా. నీవు యుద్ధం అనర్పకపోయినను శత్రుపక్షమునందలి వీరులు జీవించరు. నువ్వు యుద్ధం చేసినా చేయకుండా కూడా ఈ శత్రుపక్షంలో ఉండబడినటువంటి ఈ రాజు గాని ఈ సైన్యం గాని ఏంది కూడా ఈ వీరులంతా కూడా జీవించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దుర్మార్గ వృత్తిలో ఎవరైతే ఉంటారో ఆ దుర్మార్గ వృత్తిని నివారించి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళకు మేలు చేసేదానికోసమే నేను ఉద్భవించినాను. కాబట్టి వీళ్ళంతా
దుర్మార్గ వృత్తిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు జీవించేదానికి అవకాశం లేదు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాక్షిన్. కనుక ఓ అర్జున, నీవు లెమ్ము, యుద్ధం అనర్పము, శత్రువుల నోడించి నిష్కంటకమగు రాజ్యము భోగించుము. నాచే వీరులు మునిపే చంపబడిరి. అర్జున, నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. అంటే ఎప్పుడో ఇవన్నీ చచ్చిపోయినాయ్యా, కానీ నీవు నిమిత్త మాత్రుడవు. నేను చంపుతాడాననేటువంటి భావాన్ని అంతా వదిలిపెట్టేసి నువ్వు యుద్ధం చేసేదానికి మొదలుపెట్టు. నీవు నిమిత్త మాత్రుడవే అంటే కారణానికి మాత్రం ఉండవు అంతేగాని కర్మ యునర్చేటువంటి దాని నుంచి జరగబోయే భవిష్యత్తుకును నీకు ఏ సంబంధం ఉండదు. ద్రోణంచ భీష్మంచ జయద్రయంచ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మాయాహం తాం స్వం జహిమా వ్యజిష్టః యద్యస్య చేతాశిరణి సపత్నాన్. యుద్ధస్య, యద్దస్య కాదు, యుద్ధస్య. పాతాండ్లై పాని పాపం. ఓ అర్జున, ఎవరిని చంప నీవు శంకించుతుంటావో, నువ్వు ఎవరైతే తండ్రులు, తాతలు, గురువులు, బంధువులు అనేటువంటి స్వభావన కలిగి నువ్వు ఆలోచించినావో, అటువంటి వారిలో ఎవరిని చంప నీవు శంకించుచుంటివో ఆ భీష్మ, ద్రోణ, కర్ణ, జయద్రథాదులను అగు తదితరులకు యోధులను, వాళ్ళకంటే ఇతరంగా ఉండబడినటువంటి యోధులంటే గొప్ప రాజులంతా కూడా నేను ఇదివరకే చంపి ఉంటిని. నేను ఎప్పుడో వాళ్ళని చంపేసిన. కాబట్టి అటువంటి మృతులైన వారినే నీవు వధింపము. వాళ్ళ ఆయాస తీరిపోయింది. వాళ్ళ ఆయాస తీరినటువంటి వాళ్ళే నీ ఎదుటికి వచ్చినారు. వాళ్ళే నీ బాణానికి ఆహుతి అవుతారు. కానీ ఆయాస ఉండేదానికి చంపేదానికి ఎవరికి తరం కాదప్ప. వాళ్ళు ఇంతకు ముందే ఎప్పుడో చనిపోయినారు. కాబట్టి వాళ్ళు నీ ఎదురు పడతా ఉన్నారు. వాళ్ళు ఊరికే కారణానికి వచ్చినారు. నీ కర్తవ్యము నువ్వు నెరవేర్చు. ఇక భయపడకము. యుద్ధమును తప్పక గెలువగలము. యుద్ధము చేయము. ఈ యుద్ధములో తప్పక నువ్వే గెలుస్తావు అర్జున. కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేసేదానికి ప్రసన్నుడవు కమ్ము. సంజయ ఉవాచ. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గతం భీతః ప్రణమ్య. సంజయుడు ఏం చెప్తాడంటే, అక్కడ జరిగేదంతా ఆ సంజయుడు చూసుకుంటూ ఇక్కడ ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎట్లుందప్ప అని అడిగితే అప్పుడు ఆ సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రునికి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక్కడ శ్రీకృష్ణుని ఈ పలుకులు విని కిరీటి వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. ఆ కృష్ణుడు ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ కృష్ణుని మాటలు విని ఈ అర్జునుడు వణుకుతూ, అంటే భయభ్రాంత చిత్తుడై అటువంటి ఆ గొప్ప శరీరమైనటువంటి ఆ శరీరాన్ని, ఆయన ముఖవర్చస్సును, ఆయన అవతారాన్ని అంతా కూడా చూసి చేతులు జోడించి నమస్కరించెను. ఎక్కువగా భయపడుచు మరలా ప్రణమిల్లి గద్గద స్వరంతో ఇట్లు పలికెను. గద్గద స్వరం అంటే నోటి నుంచి మాట బయటికి వెలువడలేనటువంటి, బయటికి శబ్దము వినబడినటువంటి ఆ కంఠస్వరం చేత ఈ విధంగా పలుకుతానాడు. ఎవరు? అర్జునుడు. ఎవరితో? కృష్ణునితో. ఇంకా ఇక్కడ అర్జున ఉవాచ. అర్జున ఉవాచ తానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్పృహృష్యాత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధ సంగః. అర్జునుడు పలుకుతాడు, ఓ హృషికేశ. హృషికేశుడు అనేటువంటి పేరు కృష్ణునికి, గుడాకేశుడు అనేటువంటి పేరు అర్జునునికి. హృషికేశుడు అంటే కృషణములను జయించినటువంటి వాడు. కృషణములు అంటే
ఇంద్రియాలతో కూడుకొని ఉండబడినటువంటి వాటినన్నింటినీ జయించినటువంటి వాడు హృషికేశుడు. గుడాకేశుడు అంటే గుణములను జయించినటువంటి వాడు అర్జునుడు. అటు గుడాకేశుడు, ఇటు హృషికేశుడు. ఓ మహాత్మా, నీ మహాత్మ్యము కీర్తి కీర్తి నీ మహాత్య కీర్తనమున జగత్తంతయు ఆనందించుచు ప్రీతిని పొందుచున్నది. ఇక రాక్షసులు భీతులై నలుదిక్కులా పరుగుడుచున్నారు. తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుచున్నారు. ఇది ఎంతయును తగి ఉన్నది. ఓ మహానుభావా, నీ మహత్యము ఎంతో కీర్తనమున అంటే కీర్తింపు తగినదై ఈ ప్రపంచం అంతా కూడా ఆనందించుచు ప్రీతిని పొందుచున్నది. మహాత్ముడు వచ్చినాడు, ఇక మాకు ఏ భయభ్రాంతులు లేకుండా చేస్తాడు అనేటువంటి దాంతో ఈ ఉండబడినటువంటి మహాత్ములంతా కూడా నిన్ను కీర్తిస్తుంటే, ఇక రాక్షసులుగా ఉండబడినటువంటి వాళ్ళు భీతి చెంది నీ రూపాన్ని చూసి నలుదిక్కులా పరుగుడుచున్నారు. వాళ్ళకి ఎట్లా అనుకూలం వస్తే అట్లల్లా వాళ్ళు పరుగుడిపోతా ఉన్నారు. ఇక తపోయోగ మంత్రసిద్ధులు తపస్సు చేసుకుండబడినటువంటి ఈ సిద్ధులు సాధువులు వీళ్ళంతా కూడా నీకు నమస్కరించుచున్నారు. ఇది ఎంతైనా తగి ఉన్నది, ఇదంతా బాగానే ఉంది ఓ మహానుభావా అని చెప్పి అర్జునుడు కృష్ణుని అన్నాడు. తస్మాచ్చేతనే నరమేరన్ మహాత్మాన్ గరీయసి బ్రాహ్మణో అప్యాదికర్తే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తమత్పరం యత్. ఓ మహాత్మా, ఓ కృష్ణ, అనంత దేవేశ జగదాశ్రయ బ్రహ్మ కంటెను గొప్పవగు మూల కారణమగు నీకు దేవతలు ఏల నమస్కరింపకున్నా కుందురు. ఓ మహానుభావా, అందరికంటే గొప్పవాడమైనటువంటి నీకు అన్నిటికీ మూలమైనటువంటి వాడవు కూడా నీవే. కాబట్టి నీకు ఈ దేవతలు గాని, ఈ బ్రహ్మ గాని, ఈ రుద్రాదులు గాని ఎవరైనా గాని నీకెందుకు నమస్కరింపకుండా ఉంటారప్పా? అది వ్యక్తమును అవ్యక్తమును రెంటికి అతీతమగు ఏ పరబ్రహ్మము కలదో అదియును నీవే. కనపడేది కనపడుకోకుండా ఉండబడినటువంటి దానికి ఈ రెంటికి కూడా అతీతమైనటువంటి మహాత్మా నీవే ఉండవు. కాబట్టి అట్టి నిన్ను ఎవరైతే నమస్కరించకుండా ఉంటారో అన్నీ కూడా నీవే అయి ఉండావు. త్వమాది దేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్దం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూపం. ఓ కృష్ణ, అనంత రూప, నీవు దేవతలకు కూడా అరివినే ఆదివి నేను అక్షరాలు పోయినాయి. దేవతలకు కూడా ఆదివి సనాతనుడవగు పురుషుడవు నీవు. ఈ జగత్తునకు ఏకమాత్రమగు ఆశ్రయమవు సర్వజ్ఞుడవు జ్ఞేయమవు శ్రేష్టమగు పదము అగుచున్నావు. నీచే జగత్తు వ్యాప్తమై ఉన్నది. ఓ మహానుభావా, అంతలక్క కూడా నీవే ఈ దేవతలు అవి అంతలక్క అయి ఉండవు. సనాతనుడవు అంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఉండబడినటువంటి వాడవు. ఈ జగత్తునకు ఏకమాత్రము ఆశ్రయమవు. ఈ జగత్ అంతటికి కూడా నువ్వే ఆశ్రయం ఇచ్చినటువంటి వాడవు. సర్వజ్ఞుడవు జ్ఞేయమవు అంటే జ్ఞేయం అంటే గుర్తు. శ్రేష్టమగు పదము అగుచున్నావు. నీచే ఈ జగత్తు వ్యాప్తమైంది. నీతోనే ఈ జగత్తంతా కూడా వ్యాప్తి చెందింది. ఓ మహానుభావా, అంతా నీవేను, నీవు తప్ప అన్యము లేదు. వాయుర్యో మృగ్నిర్వనుర్న శశాంకః ప్రజాపతి త్వం పితా ప్రపీతామహస్యాం నమో నమస్తే త్వం సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. ఓ కృష్ణ, నీవే వాయుదేవుడవు, నీవే యముడవు, నీవే అగ్నివి వరుణుడవు చంద్రుడవు ప్రజాపతివి అయిన
ఈ రూపమున లోకమునకు తండ్రివి, బ్రహ్మకు జనకుడవు అగు పితామహుడవు కూడా నీవే. నీకు సహస్ర నమస్కారములు, మరలా నీకు నమస్సులు తిరిగియును, నీకు నమస్కరింతును. అన్నిటికీ కూడా నీవే అధినాథుడవు మహానుభావ. నువ్వే వాయుదేవుడు, నువ్వే యముడు, నువ్వే అగ్ని, నువ్వే వరుణుడు, నువ్వే చంద్రుడు, సూర్యుడు, నువ్వే ప్రజాపతి, నువ్వే ఈ లోకానికి అంతటికీ కూడా తండ్రివి నువ్వే మహానుభావ. ఇక బ్రహ్మకు కూడా తండ్రివి నీవే, పితామహుడవు కూడా నీవే. నీకు సహస్ర నమస్కారములు, నీకు ఎన్నో వేల వేల నమస్కారాలు చేస్తుండా తిరిగి కూడా నీకు నమస్సులు తిరిగి చేయుచున్నాను, నీకు నమస్కరించును అని అర్జునుడు కృష్ణునికి నమస్కరించుకుంటున్నాడు. కానీ నమ పురస్తాత పృష్టస్థస్తే నమోస్తుతే సర్వతా ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ సర్వాత్మ, ఓ కృష్ణ, నీకు ఎదురుగను వెనుకగను అన్ని వైపులను నమస్కరించుచున్నాడను. నీ ఎదురుగానే కాదు, నీ చుట్టూ తిరిగైనా కానీ నేను నమస్కరిస్తా మహానుభావ. అంతటా నీ బల పరాక్రమములకు అంతము లేదు. నీ బలానికి, నీ పరాక్రమాలకు, నువ్వు చేసేటువంటి యుద్ధము చేయకున్నప్పటికైనా కానీ అన్ని నీకే లయమైపోతాయి. కాబట్టి నీ భావానికి అంతమనేది లేదు. నీకు ఈ విశ్వమునంతటిని నీవు ఈ విశ్వమునంతటిని వ్యాపించి ఉన్నాడవు. అంతలా ఆయనే ఉంటే యుద్ధమే వృత్తి చేసేదానికి ఉంది. అంతా అదే, అంతా ఆయనే. నకేతి మత్వా ప్రసవం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవ ఏ సకేతి అజానత మహిమానాం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇంకోటి యద్భావస్థః మసత్కోతోసే విహారశయ్యాసన భోజనేషు ఏకోద్యవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వా మామప్రమేయం. ఓ మహానుభావ, ఓ కృష్ణ, విశ్వరూప ధారణ సమర్థమైన నీ మహిమను గుర్తింపజాలకున్నాను. విశ్వరూప ధారణమైనటువంటి నీ సమర్థమైనటువంటి నీ మహిమను, ఈ విశ్వమంతా కూడా, ఈ జగత్తంతా కూడా నీవు తప్ప అన్యము లేదు అనేటువంటి సమర్థమైన నీ యొక్క మహిమను గుర్తింపజాలకున్నాను. నిన్ను సకుడవని ఎంచి, నిన్ను నా బావ, నా స్నేహితుడు అని చెప్పి ఎంచి, పొరబాటున గాని చనుగుచే గాని కృష్ణ యాదవ సఖియ అని వినయ రహితముగా దేనిని వంచి ఉంటినో, ఇంతకు ముందంతా ఎన్నెన్నో రకాలుగా యాదవ అన్య, సకుడా అన్య, బావ అన్య, కృష్ణ అన్య, ఎన్నెన్నో రకాలుగా నేను మాట్లాడినప్పటికైనా కానీ అదంతా వినయరహితముగా దేనిని వంచి ఉంటినో, తెలిసో తెలియకయో ఇంతకుముందు నేను పొరపాటుగా ఏదైనా మాట్లాడి ఉంటే, ఓ అచ్యుత, విహారశయన ఆసన కాలములు గాని, మనము విహరించేటప్పుడు గాని, ఎక్కడైనా పండుకున్నప్పుడు గాని, కూర్చున్నప్పుడు గాని, అటువంటి సందర్భాలలో నీ ఎదుటగాన వెనుక గాని, నీవు ఒక్కడవే ఉండినప్పుడు గాని, లేక ఇతరులతో ఉండినప్పుడు గాని, పరిహాసార్థము నీ కొనర్చిన అమర్యాదకును అప్రమేయుడవగు నీ కడ క్షమ ప్రార్థన మనర్చుచున్నాడను. ఏడైనా ఎవరిలోనైనా ఉన్నప్పుడు కానీ, మన ఇద్దరమే ఉన్నప్పుడు కానీ, ఏడైనా కూర్చున్నప్పుడు, కలిసినప్పుడు, పడుకున్నప్పుడు, ఎక్కడైనా కానీ నీ పట్ల అమర్యాదగా నేను ప్రవర్తించింటే, అటువంటిది తెలిసో తెలియకో చేసినటువంటి దాన్ని నువ్వు క్షమించల్లా అని చెప్పి నిన్ను ప్రార్థిస్తుండావు కృష్ణ పరమాత్మ అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటాడు. స్వామి, వాడిని చదువుమని చెప్పండి స్వామి. దీన్ని రికార్డ్ పెట్టేది కూడా నాకేమో బాగా అనిపించలేదు, అంత తప్పులు చెప్తా ఉన్నాను. కన్నడ లేదు నాకు. ఒత్తులు మళ్ళా దీన్ని రికార్డు పెడితే బాగుంటుంది. పత్రంలో గొలుసు రాతున్నట్లుంది. గొంతు రాసిపోయిండేది కొంచెం ఖాతా అవుతాం. కన్నడి గారు లేదు.
స్వామి మీరు చదవండి గురువే. ఈ రోజు పెట్టొద్దండి రికార్డింగ్. అదెట్లది అయిపోవాలంతా. పితా కానీ లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాం నత్వత్సమోస్యభ్యధిక్కుతోన్యో లోకత్తయే సర్వ ప్రతిమ ప్రభావా. జై గురు. ఇక్కడ నిరుపమ ప్రభావ అంటే ఓ కృష్ణ, ఓ మహానుభావ అని చెప్పి అర్జునుని వాక్యమే ఇదంతా. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తునకు, స్థావరములతో కూడుకొని జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా నీవు స్రష్టవు. అన్నీ కూడా నీ నుండినే ఉత్పన్నమైనాయి. వీటికన్నిటికీ స్రష్టవు అంటే యథార్థము నీవు, పూజనీయుడవు, గురుడవు, పెద్దవు. త్రిభువనములో నీకు సమానములకు వారు లేరు. ఈ ముల్లోకాలలో కూడా నీకు సమానమైనటువంటి వారు ఎవరూ లేరు. ఓ కృష్ణ పరమాత్మ, నీకంటే శ్రేష్ఠులకు వారు ఉండరు. ఇంతకు ముందు లేరు, ఇప్పుడు ఉండరు, ఇక వచ్చేటువంటి యుగాలలో కూడా ఎవరు నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు మహానుభావ అని చెప్పి పొగుడుతా అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. తస్మాత్ ప్రణమ్య ప్రణాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేన సఖ్యుః ప్రియ ప్రియాయాఖ్యసి దేవసోఢుం. జై గురు. ఓ కృష్ణ, కాబట్టి ఓ దేవా, నీకు సాష్టాంగ ప్రణామం అనర్చుచున్నాడను. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న మహానుభావ, నీవు పూజనీయుడవును, ఈశ్వరుడవు అగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాడను తండ్రి, అనుగ్రహించుచున్నాడను. నన్ను అనుగ్రహింపమని నిన్ను ప్రార్థిస్తాండవు మహానుభావ. ఎట్లా అంటే, తండ్రి కొడుకు యొక్కయు, స్నేహితుడు స్నేహితుని యొక్కయు, ప్రియుడు ప్రేయసి యొక్కయు లోపముల సహించున్నట్లు నీవు నా అపరాధమును క్షమింపుము. తండ్రి కొడుకు తప్పు చేస్తే ఎట్లయితే క్షమించుకుంటూ దాన్ని సవరించుకుంటాడో, అదేవిధంగా స్నేహితుడు స్నేహితుని యొక్క అంటే విశ్వాసంగా ఉండబడినటువంటి ఒకరికొకరు స్నేహితులు ఎవరు తప్పు చేసినప్పటికైనా కానీ దాన్ని సరిదిద్దుకుంటా అంటారో, ఇక ప్రియుడు ప్రేయసి భార్యాభర్తలు ఏ విధంగా ఒకరు చేసిన దాన్ని ఒకరు సరిదిద్దుకుంటా అంటారో, ఆ భావము చేత నీవు నా ఈ అపరాధమును క్షమింపుము. నేను చేసినటువంటి మొట్టమొదట నీ ఈ యొక్క రూపాన్ని, నీ యొక్క ఈ శక్తిని దీన్ని తెలుసుకోలేకోకుండా ఇంతకు ముందు మన సాన్నిధ్యంలో ఏదైనా నేను పొరపాటు చేసింటే వాటిని నువ్వు క్షమించవు ఓ మహానుభావ అని చెప్పి అర్జునుడు కృష్ణుని వేడుకుంటాడు. అదృష్టం పూర్వం కృషితోస్మి దృష్ట్వా భయేవ చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. జై గురు. ఓ మహానుభావ, ఓ దేవా, నేను గాని ఇతరులు గాని ఇంతకు మునుపు చూడని విశ్వరూపమును చూచి ఆనందము నంది తిని. నేనే కాదు, ఎవరు గాని నీ యొక్క ఈ విశ్వరూపాన్ని ఎవరు చూసి ఉండరు. అటువంటి నీ యొక్క ఈ విశ్వరూపము చూసి ఆనందము నంది తిని నా మనస్సు భయ వ్యాకులితమగు అగుచున్నది. నా మనస్సు అంతా ఎంతో భయముతో ఎంతో వ్యాకులత చెందుతుందంటే మనస్సు నిలబడేదానికి లేకోకుండా చంచల మనస్సు అయిపోయి ఎంతో భయకంపితుడంత అయి ఉన్నది మహానుభావ. ఓ దేవేశ, ఓ జగన్నివాస అని పూర్వరూపమునే చూపుము, ప్రసన్నుడవు కమ్ము. ఇంకా ఈ రూపం చాలు స్వామి, నీది పూర్వరూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ఇప్పుడు నాకు చూపించి నీవు ప్రసన్నుడవు కమ్మంటే నీ యొక్క ఈ విశ్వరూపాన్ని దాన్ని ఏమంటారు, విశ్వరూపాన్ని విస్మరించు ఓ మహానుభావ. ముందు ఉపసంహరించుకోమని చెప్తాడు, ఉపసంహరించుకోమని చెప్పి అడుగుతాడు అర్జునుడు కృష్ణుణ్ణి. కిరీటనం గదినం చక్రకస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమకాంతధైవా తేనైవ రూపేణ జగజ్జతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే.
జై గురు. ఓ కృష్ణ, ఓ సహస్రహస్త, నేను నిన్ను పూర్వరీతిగా కిరీట చక్ర గంగాధరునిగా చూడగోరుచున్నాడను. నువ్వు ముందు ఉండబడినటువంటి ఆ కిరీటము, ఆ చక్రము, గంగాధరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు గానా? గంగను ధరించినటువంటి వాడు ఈశ్వరుడే ఈశ్వరుడు, కదా. గంగను ధరించిన వాడు ఈశ్వరుడు. అదే ఆ ఈశ్వరుని గాను చూడగోరుచున్నాడను. దుర్నిరీక్ష్యమగు నీ విశ్వరూపమును ఉపసంహరింపుము. ఓ విశ్వమూర్తి, నీ అచతుర్భుజ రూపమును ధరింపుము. నీ ఆ చతుర్భుజ రూపమును మాత్రమే, అంటే ముందు ఉండబడినటువంటి ఆ 4 చేతులే చాలు గాని ఈ చేతులన్నీ కూడా అవసరం లే, చూడలేకుండా ఓ మహానుభావ అని చెప్పి అర్జునుడు వేడుకుంటే అప్పుడు ఆ కృష్ణుడు ఏదో చెప్తాడంట. ఇప్పుడు భగవాన్ ఉవాచ, మయా ప్రపన్యేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. జై గురు. ఓ మహానుభావా, అర్జున అనాలి బాబా. ఎక్కడో పోయినాలే, పేపర్ చూసుకుంటా అంటే ఇది భగవాన్ ఉవాచ కాబట్టి అర్జున శ్లోకము గుర్తురాక అన్నమాట. ఇక్కడ శ్రీ భగవంతుడు పలికెను, ఓ అర్జున, నేను నీకు ప్రసన్నుడనై నా యోగ శక్తి ప్రభావమున తేజ పూర్ణమును అనంతమును ఆద్యమును అగు విశ్వరూపమును చూపితుని. ఎందుకంటే నీకు ప్రసన్నుడనై నా యోగ శక్తి ప్రభావమును తేజ పూర్ణమును అనంతమును ఆద్యము అగు విశ్వరూపమును నీకు చూపించినానప్ప. ఇక నీవుగాక ఇతరులు ఎవరు పూర్వం ఈ రూపమును చూడలేదు. ఎవరికి కూడా నా ఈ యొక్క విశ్వరూపాన్ని ఎవరికి చూపలే, నీకే చూపించిన. ఇంతకు ముందు ఉండబడినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ విశ్వరూపాన్ని చూడలేకపోయినారు ఓ అర్జున అని చెప్పి మళ్ళా శ్లోకం. వేదయజ్ఞాధ్వయనైర్న చ క్రియాభిర్నతో తపోభిరుగ్రై ఏవం రూపశక్యహం నృలోకే దంష్ట్రుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, ఓ కురుశ్రేష్ఠ, వేదములను యజ్ఞ విద్యలను అధ్యాపనమునర్చిన వారు ఈ వేదాలు ఈ యజ్ఞాలు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ విద్యలను అధ్యాపనం అంటే వాటిని తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విశ్వరూపమును చూడలేరు. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికైనా కానీ నా ఈ యొక్క విశ్వరూపాన్ని చూడలేరు అర్జున. అగ్నిహోత్రాది శ్రౌత కర్మలను, తులా పురుషాది దానములను, చాంద్రాయనాదులకు కఠిన తపస్సులను ఆచరించిన వారికి కూడా ఈ దర్శనం లభించలేదు. ఎట్లా అంటే అగ్నిహోత్రము అంటే అగ్నిలోతో ప్రవేశమైనటువంటి వాళ్ళు కానీ, లేదా ఈ అగ్ని చేత ఎన్నో యజ్ఞ యాగాదులు చేసినటువంటి వాళ్ళు కానీ, శ్రౌత కర్మలు అంటే శ్రాద్ధ కర్మల అటువంటి కర్మలు చేసినటువంటి వారు కానీ, తులా పురుషాది దానములను, ఇక తులా పురుషాది అంటే అక్కడ శిబి చక్రవర్తి తులాధారుడై దాని యొక్క శరీరాన్ని దానం ఇచ్చినటువంటి మహాధాత ఆయన శిబి. అటువంటి వాళ్ళు కానీ, చాంద్రాయనాదులకు కఠిన తపము, ఈ చంద్రాయన మాసాలన్నీ ఉంటాయి, వాటి ఎంత నెలలంతా కూడా భోజనం చేయకోకుండా కఠినమైనటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళైనప్పటికైనా ఈ దర్శనము లభింపలేదు. నీ ఒక్కడవే, అట్లా వాళ్ళందరికీ కూడా ఈ దర్శనం లభింపలే. నీ ఒక్కడవే నా అనుగ్రహమును దర్శించి ధన్యుడవైతివి. నీకు మాత్రమే ఇది చూపించినానప్ప. ఈ యొక్క విశ్వరూపాన్ని చూసి నీవు ధన్యుడవైనావు అర్జున. మాతే వ్యధామా విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృంగమేదం
వ్యపేతభిప్రీతమనాక్ పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. జై గురు. 54, 55, 56 ఏమో ఉన్నాయి శ్లోకాలు. ఇప్పుడు ఇంకా 49 అయింది. అదే ఇంకా 7, 8 ఉన్నాయి. టయానికి అయిపోవని చూస్తాండలే అది. ఓ అర్జున, భయంకరమగున ఈ విశ్వరూపమును గాంచి నీవు భయమును చిత్త వైకల్యమును పొందవలదు. నా యొక్క ఈ విశ్వరూపాన్ని చూసి భయంకరమైనటువంటిది ఈ రూపాన్ని చూసి నువ్వే భయపడాల్సిన అవసరం లేదప్ప. భయమును వీడి ప్రసన్న చిత్తమున నా చతుర్భుజ రూపమును చూడుము. ఇంకా భయాన్ని వదిలిపెట్టేసి నా మామూలు రూపాన్ని నువ్వు చూడప్ప అని చెప్పి అప్పుడు మామూలుగా ముందు ఉండబడినటువంటి ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మామూలు రూపంతో అర్జునుడికి కనపడేదానికి మొదలు పెట్టాడు కృష్ణుడు. ఇక దీన్ని సంజయ ఉవాచ అంటే ఇక్కడ జరిగేదంతా ఈ సంజయుడు అక్కడ దుర్యోధనునికి తెలియజేసేటువంటిది సంజయ ఉవాచ. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వంకరూపం దర్శయామాన భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః స్వామ్యపువల్మహాత్మా. ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు చెప్తాడు. అక్కడ వాసుదేవుడు అర్జునునితో ఇట్లు పలికి మరలా తన పూర్వరూపమును చూపెను. ఈ విధంగా తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని ముందు ఉండబడినటువంటి తన యొక్క పూర్వరూపాన్ని ఆ అర్జునుడికి చూపించుకుంటూ ఓ విశ్వాత్ముడు ప్రసన్న రూపుడు అయి భీతి నందిన అర్జునుని ఓదార్చెను. అక్కడ ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉండబడినటువంటి ఆ రూపాన్ని తీసేసుకొని ప్రసన్న రూపుడై ఇక భీతి చెందినటువంటి ఆ అర్జునునికి భీతి పోగొట్టి ఓదార్చినాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినాడు. తరువాత అర్జున ఉవాచ, ఇక అర్జునుడు ఏదో పలుకుతాడు. చెప్పాలా? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేతాక్ ప్రకృతిం గతః. అర్జునుడు చెప్తాడు, ఓ జనార్దన, సౌమ్యమగు నీ మనుష్య రూపమును గాంచి నా చిత్తము ప్రసన్నత నందినది, స్వస్థుడనైతిని. ఇక మహానుభావ, ఈ మామూలు రూపాన్ని చూసి నా మనస్సు నిశ్చలత్వానికి వచ్చింది. నేను ప్రసన్నత పొంది తిని అంటే స్వస్థుడనైతిని. ముందు ఉండబడినటువంటి భావన, ముందు ఉండబడినటువంటి నా శరీరము, నా మనస్సు నిలబడిపోయింది అని చెప్పి అర్జునుడు అన్ని తరువాత కృష్ణ భగవాన్ ఉవాచ. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షణః. భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు చెప్తాడు, ఓ అర్జున, నీవు చూచిన ఈ విశ్వరూపము అత్యంత దుర్లభము. దేవతలు కూడా నిత్యము ఈ రూపమును చూడగోరుచుందురు. ఓ అర్జున, ఈ రూపము ఎంతో కఠినమైనది, ఎంతో గొప్పదైనటువంటిది. ఈ ఉండబడినటువంటి ఈ దేవతలంతా కూడా ఈ విశ్వరూపం మాకు కావాలి, మేము చూడాలన్నా చూపిమ్మని చెప్పి ఎంతో మంది కోరుతా అంటారు. కానీ సందర్భానుసారంగా వచ్చింది ఇది, అంతేగాని ఎప్పుడంటే అప్పుడు చూపించేటువంటి దానికి అవగాహన కాదు ఇది. నాకం వేదైర్న తపసా నదానేనా నచేజ్యయా శక్యం విధో ద్రష్టుం దృష్టవానపి మాం యథా. ఓ అర్జున, ఏ రూపమున నన్ను చూచితివో ఆ రూపమున నేను వేద పఠనమున గాని, తపస్సు వలన గాని, దానమున గాని, యజ్ఞము వలన గాని చూడ సాధ్యుడను కాను. ఓ అర్జున, ఇంతవరకు నువ్వు చూసినటువంటి ఈ రూపము చూడాలని అనుకుంటే
ఆ రూపాన్ని చూసేదానికి వేదాలు వల్లించినా, వేదాలు పఠన చేసినప్పటికైనా, ఎంతో తపస్సు చేసినా కానీ, ఎంతో దాన ధర్మాలు చేసినప్పటికైనా, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినప్పటికైనా కానీ ఆ యొక్క రూపాన్ని చూసేదానికి సాధ్యము కాదు అర్జున. అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటే ఇది అయిపోదులేము కానీ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జునం జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. జై గురు. ఓ అర్జున, యథార్థముగా నన్ను గురించిన శాస్త్రజ్ఞానము, ప్రత్యక్ష సాక్షాత్కారము, తాదాత్మ్యమగు మోక్షమును కేవలము అనన్య భక్తి వలననే సంభవమగును. అనన్య భక్తి అంటే ఎల్లవేళలా ఒక్క క్షణకాలము కూడా నా పైన మనస్సు లేకోకుండా ఇతరత్ర మనస్సు ఉంటే అది కుదరదప్ప. ఎల్లవేళలా ఈ విధంగానే ఉండబడినటువంటి వాళ్ళకే ఇది సంభవం అవుతుంది అర్జున. అంటే పరంతప అనన్య భక్తి యొక్క ఒక్కటియే విశ్వరూపమును దర్శింపజేయగలదు. పరంతప అంటే అర్జునునేనేమో. అర్జున, ఈ అనన్య భక్తి ఎల్లవేళలా ఉండబడినటువంటి ఒక్క భక్తి మాత్రమే ఈ విశ్వరూపాన్ని చూసేదానికి అవకాశం ఏర్పడుతుంది. మత్కర్మ కృత్పరం మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్వంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమానేతి పాండవా. ఓ అర్జున, ఎవడు నా కొరకు కర్మలను ఆచరించుచుండునో, నన్నే పురుషార్థముగా తలంచునో, తన మిత్ర పుత్రాదుల ఎందు ఆసక్తి కలిగి ఉండడో, నన్నే ఆశ్రయించి ఉండునో, సర్వజీవుల ఎడ శత్రుభావము లేకయుండునో అతడు నన్ను పొందును. ఎవడైతే ఎల్లవేళలా ఈ పురుషార్థాలలో అంతా కృష్ణ పరమాత్మందే, అంతా ఆయనదే అనేటువంటి భావన, ఇంకా పుత్రులు మిత్రులు వాళ్ళపైన ఏ విధంగా భ్రమ ఆసక్తి ఉంటుందో ఆ విధంగా నన్నే ఆశ్రయించి ఉండేటువంటి ఈ సర్వజీవుల ఎడ కూడా ఉంటూ, సర్వజీవుల ఎడల ఎట్లుండాలప్ప అంటే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్వభావం ఉండాల్సిందే గాని శత్రుభావము లేకుండా ఎవరైతే ఉంటాడో అతడు నన్ను పొందును. ఇక దేవతలకును తపోయజ్ఞాది కార్యములకును కూడా సాధ్యము కాని ఈ విశ్వరూపమును భక్తుడవగు అర్జునులకు భగవంతుడు చూపెను అని ఇది శ్రీ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగ సామ ఏకాదశోధ్యాయ సమాప్తః. ఏకాదశాధ్యాయము సమాప్తము. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులాకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందా మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే.
అంగాలింగములకు అతీతమగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియు పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైనట్టి సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురుభక్త మండలికి జై జై గురుదేవ.